ఇవాళ నేను మీకు వంకాయ టమాటా నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి. అందులోనూ మా ఊరు వంకాయలు, చీరాల వంకాయలు చాలా బాగుంటాయి. కండ బాగా ఎక్కువ ఉంటుంది, బాగా తొందరగా మగ్గుతాయి కూడా. సో ఇవి ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు వీటితో వంకాయ టమాటా ఎలా వండాలో చూద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు. దీంట్లో పెద్ద మసాలాలు, ఆవాలు, జీలకర్ర అలాంటివి ఏం అవసరం లేదు. సింపుల్ అండ్ స్వీట్గా ప్లెయిన్గా వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయాలి. పెద్దగా బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 2 నిమిషాలు నూనెలో వేస్తే చాలు. ఇవి అన్నీ కూడా ఊరి నుంచి తెచ్చుకున్నవే అండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయలు అన్నీ. నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా కూడా అంతే అన్నమాట. కారులోంచి కాలు బయట పెట్టడానికి వీలు లేకుండా తెచ్చుకుంటాను ఏదైనా సరే. ఇంకా దారిలోకి పోతున్నప్పుడు కనిపించినవన్నీ, అంటే నాకు పనికి వస్తాయి అనుకున్నవన్నీ కొనుక్కుంటాను అనమాట. ఓకే, ఉల్లిపాయలు వేగినాయి కదా. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. ఫస్ట్ టమాటాలు ఎందుకు వేస్తున్నాను అంటే, కొంచెం మగ్గింది అనుకోండి వంకాయ తొందరగానే మగ్గిపోతుంది. సో కొంచెం టమాటా మగ్గితే అప్పుడు వంకాయలు వేసుకోవచ్చు. వంకాయలు టమాటాలు కలిపి వేసినా లేకపోతే వంకాయలు మునిగేసినా టమాటా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఈ లోపల వంకాయ పేస్ట్ అయిపోతుంది అన్నమాట. అందుకని టమాటాలు మునిగేసాను. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం. ఉప్పు వంకాయలకు కూడా సరిపడా వేసేసేయాలి ముందే. కారం కూడా అంతే. ఈ కారం కూడా ఊరిలో పట్టించి తెచ్చుకున్న కారమేనండి. సో నేను ఒక 2 స్పూన్లు తినగలిగినంత కారం వేసి కలిపి ఇంకొక 2 నిమిషాలు మూత పెడతాం. పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోండి కారం వేసేటప్పుడు. మరీ కారం అయిపోతే కూడా బాగోదు. సరేనా? కొంచెం టమాటాలు మగ్గనిద్దాం. టమాటా బాగా గుజ్జులాగా మగ్గిపోవాలన్నమాట. ఇంకా మనం నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి, అవే మగ్గిపోతాయి. అందుకే పండు టమాటాలు తీసుకోవాలన్నమాట. సరేనా? తర్వాత మనం ఆల్రెడీ వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు నీళ్ళల్లో వేసి, ఉప్పు నీళ్ళల్లో ఎందుకు వేస్తారో ఐడియా ఉందా మీకు? రంగు మారిపోతుంది సగం. ఒకవేళ బయట పెడితే చేదెక్కిపోతాయి అంటారు. అందుకని వంకాయలు ఎలా కోసి పెట్టుకోవాలో కూడా అంత మీరు వివరంగా చెప్పాలా అని అనకండి. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. నిన్న మా పాప నేను ముద్దపప్పు వండుతాను అంది. సరే అన్నా. అయితే వెళ్ళి నేను చెప్పాను ముందే ఉప్పు వేయకూడదు, పసుపు వేయి అని చెప్పాను. అంటే ముందే ఉప్పు వేయకూడదు అని చెప్పలేదు, పసుపు ఒక్కటే వేయాలి, ఉప్పు ఎప్పుడే వేయరు అని అన్నారు. ఆవిడ వెనక మాట వెళ్ళలేదో ఏంటో ఉట్టి పసుపు వేసి ఉడకబెట్టింది. తినేటప్పుడు చూస్తే ఉప్పు లేదు. ఏంటి అంటే, నువ్వే కదా మమ్మీ ఉప్పు వేయొద్దన్నావు అని. అంటే అంత వివరంగా చెప్తే తప్పించి బుర్రకెక్కదనమాట. అప్పుడు చిన్నదే లేండి, ఇంకా 11th స్టాండర్డే, వంట ఇంకా రాదు. అందుకని ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళకి మనం అంత డీటెయిల్డ్గా చెప్పాలి. చెప్పకపోతే చేత కాదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి వంకాయల్ని మగ్గనిద్దాం. మ్యాక్సిమం నీళ్ళు పోయాల్సిన అవసరం అయితే రాదు. ఒకవేళ పొయ్యాలి అనుకుంటే ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోద్దాం. ఫస్ట్ అయితే వంకాయలు మగ్గనిద్దాం. వంకాయలు కొంచెం మగ్గినవి.
నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను అనమాట. ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దామని చెప్పి. సో మీరు కూడా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోయండి, సరేనా? ఇప్పుడు కొంచెం ఉప్పు చూద్దాం. ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంకొక 2 నిమిషాలు దీన్ని సిమ్లో పెట్టి ఉంచుదాం. చూసారా, వంకాయ బాగా మగ్గిపోయింది, టమాటా కూడా మగ్గిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు నేను వేడి వేడి అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది. అసలు వంకాయ ఎంత బాగా మగ్గింది చూడండి, చూసారా? ఓకే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కూర రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంతో తిందాం. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి మీకు ఇష్టమైతే వేసుకోండి, నాకు ఇష్టమే. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వండుకున్న వంకాయ కూర టేస్ట్ చేద్దాం. ఎట్లయినా ఊర్లో పండిన కూరగాయలు చాలా రుచిగా ఉంటాయండి, ఎందుకో తెలీదు. అసలు వంకాయ చూసారా ఎంత లేతగా ఉందో. అసలు రుచికైతే నా నోట్లో మాట రావట్లేదబ్బా, నిజంగా చెప్తున్నాను. అద్భుతంగా ఉంది. దీని ముందు ఏ బిర్యానీలు పనికిరావని నా గట్టి నమ్మకం. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.